హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు వీటికి సంబంధించి టెస్ట్లు అయితే వస్తున్నాయి. నిన్న నుంచి మనం ఈ టెస్ట్లను స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ డైలీ మీరు పొందుతుంటారు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పలు రకాల ఆన్లైన్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటున్నాయి. వీటికి సంబంధించి ఇట్లా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీకున్న డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తారు. లక్ష్యం అనే నేమ్ తోటి ఒక కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్. సో దీనిలో మీరు ఇప్పుడు జాయిన్ కావాలనుకుంటే మన కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా ఉంటుంది. సో అదే కాకుండా ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. వాటితో పాటుగా ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి. సో వీటిలో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఫస్ట్ నుంచి ర్యాంక్ 4th వాళ్ళకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ ఫ్రీ మాక్ టెస్ట్ అనేటువంటి June 5th ఉంది. మన కోడ్ యూజ్ చేసి దీనిలో జాయిన్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల జాతర అనే టైటిల్ తోటి మనకి మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈరోజు మనకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనే కోణంలో మనకు వివిధ న్యూస్ పేపర్లో వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా రికార్డు కొలువులు అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏమి ఇచ్చారని చూద్దాం. ఇప్పటివరకు ఎన్ని జాబ్స్ ఇచ్చారు, ఇంకా ముందు ఏ జాబ్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంత దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే 133,000 ఉద్యోగాల భర్తీ, ఒకే దఫాలో 91,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభం. ఇప్పటికే 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు, అదేవిధంగా 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అంటే ఇక్కడ ఇచ్చారు. సో స్వరాష్ట్రంలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతుంది. ఇప్పటికే 133,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం చరిత్రలో మనుపెన్నడి లేని విధంగా ఒకే దఫాలో 91,000కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య తీర్చేందుకు ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 22 వరకు మొత్తం 132,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు 80,000 పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభించారు. దానిలో భాగంగా గ్రూప్ 1 కావచ్చు, పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే త్వరలో 9,000 గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటుగా 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి 3,500 బోధనేతర పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఇక్కడ మనకైతే ఇచ్చారు. ఇంకా కమింగ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక స్థానికులకి 95% అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రీసెంట్గా వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానికులకు 90%, నాన్ లోకల్కు 5% అయితే ఇవ్వడం జరిగింది. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటువంటి కోణంలో ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి సో ఇయర్ వైజ్గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రికార్డు కొలువులు అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో 132,899 ఉద్యోగాలు భర్తీ, 91,142 ఉద్యోగాల ప్రకటన, 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లు ఇవి ఇక్కడ ఇచ్చారు. అవి ఏంటంటే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్లు 18,009 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అంతకుముందు మనకు విద్యుత్ శాఖలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఇది. విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి సింగరేణిలో అండ్ అదేవిధంగా TSRTCకి సంబంధించి ఎన్ని వీళ్ళు వేకెన్సీస్ నింపారని చెప్పేసి మొత్తం 132,899 అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. 30,594 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీళ్ళు కంప్లీట్గా ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పేసి. సో ఇది 2014 నుంచి 22 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొలువులకు సంబంధించి ఇది రికార్డు కొలువులు అంటూ ఇక్కడ ఒక టైటిల్ తోటి మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఇక్కడ మరొక అప్డేట్ మనం చూడవచ్చు. ఐటీ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి 2021-22లో 26.14% అభివృద్ధి ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. 2021-22 ఐటీ వార్షిక నివేదిక విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 149,506 కొత్త ఉద్యోగాలు కల్పించామనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సేమ్ ఇదే న్యూస్ మనకు ఇంకొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు. 150,000 ఐటీ ఉద్యోగాలు గత ఏడాది ఒక హైదరాబాద్లోనే కల్పించాం. ఐటీ అనుబంధ పరిశ్రమల్లో
అనూహ్య వృద్ధి, జాతీయ సగటు కంటే 9% అదనం, పెట్టుబడులకు తెలంగాణ అత్యధిక అనువైనటువంటి ప్రాంతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్న మనకు ఏంటంటే టెక్ మహీంద్రా కార్యాలయంలో ఈ 2021-22 ఏడాదికి సంబంధించినటువంటి ఐటీ వార్షిక నివేదికను అయితే విడుదల చేశారు. సో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేటీఆర్ ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎన్ని ఐటీ ఉద్యోగాలు కల్పించామనేటువంటి దానిపైన ఇటువంటి వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా కొత్తగా కూడా చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటి చాలా అనువైనటువంటి ప్లేస్. సో అక్కడ ఇంకా గణనీయంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటి జరగబోతున్నట్టుగా ఇక్కడ దీని ద్వారా మనకు ఓవరాల్గా అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెట్కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. సో 5వ మోడల్ టెట్ నిర్వహణ అంటూ ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మనకు ఏదైతే కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన మోడల్ టెట్ నిర్వహిస్తున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రాబోయేటువంటి ఉపయోగార్థం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెట్ మోడల్ పేపర్ ఉదయం 10 గంటలకు. సో ఇక్కడ ఈ డిస్టిక్ అభ్యర్థులు ఎవరు ఉంటే దీనికి అటెండ్ కండి. 10 గంటలకు ఉంటుంది, 12:30 వరకు. ఇక పేపర్ 2 కనుక చూసుకుంటే 2 గంటల నుంచి 4:30 ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. సో కరీంనగర్ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పక్కా లోకల్ ప్రియారిటీ అంటే ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రొఫెసర్ హరగోపాల్ TSPSC సిలబస్ కమిటీ చైర్మన్ అయినటువంటి హరగోపాల్ గారు ఒక మంచి ఆర్టికల్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. సార్ ఇచ్చినటువంటిది. సో దీనిలో మీకు ఇది 100% యూజ్ అవుతుంది. ఇప్పుడు TSPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా దీనిలో ఏ విధంగా చదవాలి, ముఖ్యంగా మనకేదంటే తెలంగాణ భౌగోళిక కావచ్చు, ఆర్థిక అంశాలతో పాటు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణకు TSPSC పరీక్షల్లో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగింది. విశాల ఆలోచనతోటి ధోరణితోటి సిలబస్ అవగాహన చేసుకుంటే సులభంగా మీరు విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి హరగోపాల్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అంశాలను ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలి, ఏ విధంగా చదవాలనేది కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజల చరిత్రకు ప్రిఫరెన్స్, అదేవిధంగా సామాజిక రుగ్మతలు అర్థం చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ ముఖ్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఒకసారి దీన్ని చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ ఆర్టికల్ ద్వారా తీయడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ భారత ఆర్థిక సర్వే 2021-22కి సంబంధించి కూడా ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సో కంపల్సరీ దీన్ని చూడండి. ఇక్కడ నుంచి మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆర్థిక సర్వేకి సంబంధించిన దాంట్లో మనం ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ అడిగారు కనుక వీళ్ళైతే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ సర్పంచ్ల పనులన్నీ సెక్రటరీలకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పంచాయతీ కార్యదర్శులపై మరింత పనిభారం. సో ఇక్కడ తేడా వస్తే షోకేజ్లు వస్తాయని ఆందోళన, ట్రాక్టర్ల షూరిటీలతో జీతం కట్టేటువంటి ఛాన్స్ అంటూ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఎలా సాధ్యం? ఇంతకాలం సర్పంచులు చేయించే పనులన్నిటికీ ఇక నుంచి విలేజ్ సెక్రటరీలే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పెండింగ్ లేకుండా సర్పంచుల వెంటపడి పనులు చేయించాలి. ఇలా చేయమంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పేసి ఉద్యోగులు భయపడుతున్నారు. ఎందుకంటే సర్పంచులు బలవంతం పెట్టి పనులు చేయడం అనేది సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇక్కడ కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాముకు అన్నట్లుగా తయారైంది మా పరిస్థితి. పనులు చేయాల్సినటువంటి సర్పంచులను ఒత్తిడి చేయలేం. అలాగని పనులు చేయకుండా ఉంటే ఎంపీటీఓలు కావచ్చు, ఆ జిల్లా సంబంధిత అధికారుల నుంచి చర్యలు తప్పు. సో ఇలా తీవ్ర ఒత్తిడిల నడుమ ఎలా పని చేయగలం అంటూ సెక్రటరీలు అంటున్నారు. సో డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లీకేజ్లు కావచ్చు, అండ్ అదేవిధంగా స్ట్రైట్ లైన్లు లాంటి ఇంటి పన్ను భారాలతో పాటు ఇప్పుడు కొత్తగా పల్లె ప్రగతి పనులు కూడా చేయాలనడం తమకు మరింత ప్రెషర్లోకి నెడుతుందంటూ ఇక్కడ విలేజ్ కార్యదర్శులు యొక్క ఆందోళన మనం ఇక్కడైతే చూడవచ్చు. సో సెక్రటరీలకు సంబంధించి అదనపు భారం పడుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది 32 వేకెన్సీస్ తోటి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనిలో మనకు ఐటీ సెక్యూరిటీ నెట్వర్క్ విభాగం నుంచి పోస్టులు అయితే ఉన్నాయి. June 12 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఏవియేషన్కు కొలువుల కళ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగుల్లో మళ్ళీ పూర్వవైభవం, 30% అదనపు నియామకాలు వచ్చే 2 త్రైమాసికాల్లో ఉంటాయని అంచనా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనం కరోనా నేపథ్యంలో గణనీయంగా తగ్గిపోయినటువంటి ఏదైతే మనకు ప్రయాణాలపై కొన్ని ఆంక్షలు విధించడం వల్ల చాలా తక్కువ రెవెన్యూ రావడం వల్ల అక్కడ ఉద్యోగ కల్పన జరగలేదు. సో ఇప్పుడు ఈ పరిస్థితి అనేది కరోనా పరిస్థితి అనేటువంటి లేని నేపథ్యంలో కొంత వీటి ప్రయాణాలు ఎక్కువ చేస్తున్న సందర్భంలో ఏవియేషన్లో మళ్ళీ కొలువుల కాలం ప్రారంభమైనట్లుగా ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా రిక్రూట్మెంట్స్ అనేవి రాబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ శాసన నిర్మాణంలో సర్వోన్నతం అని చెప్పేసి మరొక ఆర్టికల్ మనం ఇక్కడ ఈనాడులో చూడవచ్చు. ఈరోజు మనకు పాలిటీకి సంబంధించినటువంటి శాసన నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఒకసారి దీన్ని ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ముఖ్యంగా వెలుగు న్యూస్ పేపర్ హరగోపాల్ ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్ అయితే కంపల్సరీ చూడండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కోర్సు మన ఛానల్ యొక్క యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఫ్రీ సెషన్స్ విన్న తర్వాత నచ్చితేనే మీరు వీటికి సంబంధించిన కోర్సు బై చేయండి. ఇంకా టెట్ మోడల్ పేపర్స్ కూడా ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ మేము అయితే బిట్స్ ఇచ్చాం. జస్ట్ 150 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే మీకు అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి వీటికి సంబంధించిన శాంపిల్ చూసిన తర్వాత ఈ కోర్సెస్ బై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.